సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. మన తెలుగు పంచాంగం ప్రకారం మనకు ఉన్న 12 నెలల్లో 5వ మాసం శ్రావణ మాసం అని చెప్తారండి. అయితే ఈ శ్రావణ మాసం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరిస్తాడటండి. అందువల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా నాకు తెలిసిన శ్రావణ మాసం అంటే ఏంటంటే తెలుసండి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చేస్తారు, రాఖీ పండగ చేస్తారు. ఇదే తెలుసండి శ్రావణ మాసం అంటే. ఇప్పుడిప్పుడే పూజ చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను. ఎవరికి ఏది పుట్టుకతో రాదు కదండి. ఏదైనా ఎవరైనా నేర్చుకున్నాకే వస్తుంది కదండి. అయితే మనకి ఏది రాదని మనం మాత్రం అలా కూర్చోకూడదండి. మనం ఏదో ఒకటి ట్రై చేయాలి. అట్లీస్ట్ ట్రై చేస్తే మనకు వస్తుందో రాదో కూడా తెలుస్తుంది కదా. సరేలేండి, ఇవన్నీ కాదు కానీ కృష్ణకమలం విషయం తెలుసుకున్నానండి. ఇవి కృష్ణకమలాలు అంటారు. వాడుక భాషలో అయితే వీటిని ఏమంటారంటే కౌరవ పాండవ పూలు అని కూడా అంటారు. ఈ మధ్య నేను వీటి గురించి తెలుసుకున్నానండి. ఇవి ఏంటంటే బ్లూ కలర్లోని, వైట్ కలర్లోని, ఇంకా రెడ్ కలర్లో కూడా ఉంటున్నాయి. అయితే ఇవి 3 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయటండి. ఆ పెద్ద రేకులు ఉన్నాయి చూసారు, అవి కౌరవులంట. మిగిలినవేమో 5 పాండవులంట. ఆ పైన సుదర్శన చక్రాన్ని చూపించేలాగా ఈ పువ్వు ఉంటుందంటండి. ఈ పువ్వు కృష్ణుడికి చాలా ఇష్టం అంటండి. ఈ పువ్వు మన మహాభారతం ఇవన్నిటిని ఒక్క పువ్వుతోనే చెప్పచ్చు అంటే ఈ పువ్వుతోనే చెప్పచ్చండి. ఈ పువ్వు కోసం నేను వెళ్ళినప్పుడైతే ఒక్క పువ్వు అంటే ఒక్క పువ్వు దొరికితే చాలు అనుకున్నానండి. కానీ ఆ రోజు అమ్మాయి, అక్క మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు తీసుకోండి అని చెప్పారు. అలా చెప్పగానే మొత్తం చెట్టంతా దులిపేసి ఇలా పువ్వులన్నీ తెచ్చుకొని ఇంకా స్వామివారికి అలంకరించేటప్పటికి అబ్బా! రెడ్ కళ్ళు చాలలేదండి. స్వామివారికి అయితే మరీను, అమ్మవారికి స్వామివారికి ఒక దండలాగా అవి ఎంత అందంగా ఉన్నాయంటే అసలు నార్మల్ పువ్వుల కన్నా అవి చాలా అందంగా ఉన్నాయండి. నిజంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా ఉన్నట్టుగా 3 రేకులు కూడా ఉన్నాయి. చాలా బాగుందండి పువ్వు అయితే. ఇదిగోండి, కార్డ్బోర్డ్స్తో కుస్తీ పడుతున్నాను ఏంటా అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, రేపు శ్రావణ శుక్రవారం కదా. శ్రావణ శుక్రవారంలో మనం జనరల్గా శ్రావణ మాసం వస్తే చాలు యూట్యూబ్ చూడగానే మనకి ఎన్నో రకాల కొత్త ఐటమ్స్, డెకరేషన్ అని, దేవుడు అని, ప్రమిదలు, కుందులు ఇట్లా చాలా చూపిస్తారు. బ్రాస్ ఐటమ్స్ ఇట్లా. అయితే గోలు అంటారు కదండి, అంటే స్టెప్స్గా ఉండేటటువంటి వుడెన్ని స్టాండ్ అనమాట. అది నాకు చాలా నచ్చింది. చూసిన ప్రతిదీ కొనాలంటే కుదరదు కదండి. అందుకే వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు అనిపించింది. నా దగ్గర కంఫర్ట్ బాటిల్స్ మూతలు చాలానే ఉన్నాయండి. వాటిని ఉపయోగించి ఈ కార్డ్బోర్డ్తో నేను ఆ గోలు పీటని ఎలా తయారు చేశాను, 3 స్టెప్స్ పీటని చూపిస్తానండి. మీరు ఇప్పుడు వీడియోలో చూసారు కదా, కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని అంటించి దానిపైన ఎల్లో కలర్ పేపర్ని అంటించాను. ఎల్లో కలరే ఎందుకు తీసుకున్నాను అంటే అది కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కదా. పైగా నేను తర్వాత లాస్ట్లో డెకరేషన్ చేసిన తర్వాత నేను ఎల్లో కలర్ ఎందుకు తీసుకున్నది అనేది మీకు అర్థమవుతుంది. నేను కూడా అప్పుడు చెప్తానండి. ఇదిగోండి, ఇట్లాగా కంఫర్ట్ బాటిల్స్ అన్నిటినీ ప్లాస్టర్తో స్టిక్ చేశాను. తర్వాత గ్లూ పెట్టేసి అతికించేసాను అనమాట. అలా అయితే చాలా ఈజీగా ఉన్నాయి. అంటే వీటిని నార్మల్ ఫెవికాల్తో కూడా అంటించవచ్చు, కానీ టైం టేకెన్. అందుకోసమని నేను అలా చేశాను. ఈ కార్డ్బోర్డ్కి ఏదైతే అంటించానో వాటిని మాత్రం ఫెవికాల్తోనే అంటించానండి. ఆ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు కదా అని స్కెచ్తోని ఇలా మార్క్ వేసేసుకున్నానండి. వేసుకొని దాని తర్వాత నేను ఫెవిక్రోయల్ కలర్స్ ఉంటాయి కదా, అవి వాటర్ కలర్స్, వాటిని యూస్ చేసి ఇదిగోండి ఇలా ముగ్గు వేసుకున్నాను. అంటే ముగ్గు కాకుండా ఏదైనా ఏనుగులు లేదంటే కలసం అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ముగ్గే ఎందుకు ప్రిఫర్ చేశానంటే కొంచెం ఈజీగా అయిపోతుంది, అంతేకాకుండా చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అంటే మనం దేవుడి కోసం చేస్తున్నాం కదా, ఎక్కువగా ట్రెడిషనల్గా ఉండేవి ముగ్గులే కాబట్టి ముగ్గులే ట్రై చేశాను. లేదు ముగ్గులు అందరూ కామన్గా చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఏదైనా కలసం కానీ, ఏనుగులు కానీ, తామర పువ్వులు కానీ ఇట్లా ఏమైనా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే ముగ్గు వరకే పరిమితం చేశానమాట. ఇలా 3 చేసుకున్న తర్వాత ఇట్లా స్టెప్ వైజ్గా పెట్టి అంటించేశాను. అది ఫెవికాల్ కాకుండా దానికి ఫెవిస్టిక్ అని గట్టిగా అంటుకునేది ఉంటుంది కానీ ఫెవిక్విక్, ఆ ఫెవిక్విక్తోని అంటించాను అనమాట. అవైతే వెంటనే అంటుకున్నాయి. ఒకదాంతో ఒకటి అంటించేసిన తర్వాత ఇలా అలంకరించుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.